స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళ గుండెలు జారిపోతాయన్నమాట. ఎందుకంటే భయమేస్తది. ఎవరికైనా తగిలిద్దేమో, గుద్దేస్తానేమో అనేది భయం బాగా ఉంటది. అలాంటి భయం ఉండకూడదు. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం ఉండాలి. నేను డ్రైవ్ చేయగలను, చేస్తాను, చేసి చూపిస్తాననేది అనే ధైర్యం ఉంటే చాలు. మనం డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఉదాహరణకి చెప్తాను. ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో నాకు డ్రైవింగ్ రాదు. కార్ తోలడం రాదనమాట. కార్ తోలడం రాకపోతే పార్కింగ్‌లో కారుంది. ఒక వ్యక్తి ఏమన్నాడంటే కార్ తోలుతావా అంటే తోలుతా అనన్నా. అరే ఇంకో వ్యక్తి ఏమన్నాడంటే, "అరే ఆయనకి రాదు ఎందుకు ఆయన్ని పిలుస్తున్నావు" అన్నాడు అనమాట. అనేసరికి సర్లే ఆయన ఏం అవసరం లేదు. ఆయన రివర్స్, రివర్స్ తీసి పెట్టితే చాలన్నాడు. సర్లే అని ఆయన చెప్పేసి ఎళ్ళిపోయాడనమాట. మనమైతే అప్పుడే ధైర్యం చేసుకొని నేను తోలగలను అని ధైర్యం పెట్టుకొని కార్ తీసేసి రివర్స్ పెట్టి మినిమమ్ 4 కిలోమీటర్ వరకు తీసుకెళ్ళా. పక్కనే ఆ కార్ ఓనర్‌ని కూర్చోబెట్టి 4 కిలోమీటర్ తీసుకెళ్తే, ఆ తర్వాత ఆ కార్ ఓనర్ నమ్మి ఆ కార్ తోలి అలా నేను ఒక 50 కిలోమీటర్ ఎళ్లి ఆయన్ని పని జూసుకొని వచ్చి మళ్ళీ వారానికి తిరుపతి ఎళ్ళిపోయానన్నమాట. ఖమ్మం నుంచి తిరుపతికి డ్రైవింగ్ జేశా. దీనివల్ల ధైర్యం ఉండాలని. ఓకే. ఇప్పుడు ప్రాసెస్‌కెళ్దాం. కీ ఇట్లా పెట్టేసి క్లచ్ నొక్కేయాలి. క్లచ్ నొక్కేసి కీని ఇట్లా తిప్పితే స్టార్ట్ అయిద్దనమాట. ఆటోమేటిక్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ గేర్ ఇట్లా చిన్నగా ఫస్ట్ గేర్ ముందుకేసేసి చిన్నగా మూవ్ చేయాలన్నమాట. ఇట్లా చిన్నగా క్లచ్ వదిలితే చాలు.